అబ్బాబా గెడ్డు కోసం ఎదురు చూస్తున్న గొడ్డులాగా ఎందుకు సౌండ్ చేస్తున్నావు? ఫీల్డ్ వర్క్ మీద బయటికి పోతున్నా మమ్మీ. నీ చెయ్యి మంచిది కదా, బోని చేసినావు అంటే తీసుకొని వెళ్ళిపోతా. ఏడుంది లెక్క అని అంటాను అనుకున్నావు కదా, అన్నాను. నా చెయ్యి మంచిది అన్నావు కదా కాబట్టి వేస్తా. ఇది సార్ నా బ్రాండ్. ఓకే మమ్మీ. ఓకే బేటా. ఏంటి సార్ ప్రతిదానికి తీసేస్తా అంటారు? 10 నిమిషాలే కదా వస్తా. వచ్చినావా? ఎంతసేపు పెట్టేలబ్బా నీ కోసమా? ఇంతసేపటికి రాకపోతే సెలవేం అనుకున్నా. అయినా మేం చేసే పాపాలకి మీలాంటి 4 రూపాయలు దానం చేసేది పుణ్యం వస్తుంది అనుకుంటే మీరేం రాను నెత్తిని కూర్చుంటాండ్రే. యో ఈదిలో కార్ రావడం ఎంత కష్టమో నీకు తెలుసా? ఆయన బైక్ లో తిరిగి నీకెడ తెలుసులే. మళ్ళీ మాటలు ఒకటి. రే ఎవరు నువ్వు కారుండి కూడా అడుక్కుంటున్నావు? చిచ్చి అలా మాట్లాడుకు. నేను కారు ఉండి అడుక్కోవట్లే, అడుక్కోవడం వల్లే కారు కొన్నా. రోజు నార్మల్ గా నడుచుకుంటానే అడుక్కుంటారా? ఈ రోజు ఎండ ఎక్కువ ఉంది కదా, మా అమ్మ ఉండి గ్లామర్ పాడైపోద్ది, కారులో బాగుంది. సర్లే మరి నాకు ఉద్యోగం ఏమవుతుంది? నేను అడుక్కుంటా పెట్టే. అయ్యే ధర్మం చేయండి. అయ్యా చిల్లలేదు.